సిపిఎస్ విధానం రద్దు చేసేందుకు పోరాడతానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. జనసేనానితో ఉద్యోగుల భేటీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. ఓటు సుధీర్. సిపిఎస్ విధానం అనేది అత్యంత దురదృష్టకరం అని చెప్పి సిపిఎస్ విధానం రద్దు చేయాలనే ఉద్దేశంతో మేము ఆల్రెడీ అందరు ప్రతినిధులు కలుస్తున్నాం సార్. అందరు ప్రతినిధులను కూడా కలుస్తున్నాం. ఆ ప్రతినిధులను కలిసే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాం. అతను చాలా స్పష్టంగా చెప్పారు, అందరిలా మేము మాటిచ్చి తప్పుదోవ పట్టించాము. ఖచ్చితంగా ఈ విషయం పైన మేము సెంట్రల్ ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడి దీనిపైన పూర్తి స్థాయిలో ఇచ్చేసి ఆగస్టు కల్లాను దీనికి సంబంధించిన విధి విధానాలు పూర్తి విధానాలు కనుక్కొని ఈ విషయంలో ముందుకెళ్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు సార్. అంటే సిపిఎస్ విధానంలో చనిపోయిన కుటుంబాలు వారి యొక్క పరిస్థితి కూడా మేము చాలా స్పష్టంగా ఫొటోస్ ద్వారాను మరియు దాంతోపాటు డాక్యుమెంటరీ కూడాను పూర్తి స్థాయిలో అందించాం సార్. అంటే ఇంతకుముందు ఎవరికి ఎంత శాంక్షన్ అయింది ఏంటనేది ఒక ఫైల్ రూపేణ తయారు చేసి ఆ ఫైల్ను వాళ్ళకి అందించడం జరిగింది. దాని ప్రాప్తికి వాళ్ళు ఏంటంటే సిపిఎస్ విధానంపై రద్దు కోసం మేము పూర్తి స్థాయిలో మాట్లాడతాం. ఖచ్చితంగా ఆగస్టు కల్లా దీనిపైన ఒక పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి దాన్ని ఖచ్చితంగా రద్దు చేసేందుకు మీ వెనుక మేము ఉంటామని చెప్పి మాకు హామీ ఇచ్చారు సార్. అది సార్, సెప్టెంబర్ 1, 2004 తర్వాత అపాయింట్ అయిన ఉద్యోగస్తులందరికీ ఈ విధానం వలన శ్రమ దోపిడీ జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్పడం జరిగింది సార్. ఎందుకంటే సుమారుగా 8 సంవత్సరాలు 11 సంవత్సరాలు రిటైర్డ్ అయిన వాళ్ళకి వచ్చిన పెన్షన్ చూస్తే మనకే అర్థమవుతుంది సార్. వాళ్ళకి వచ్చిన పెన్షన్ 550 రూపాయలు, 670 రూపాయలు. అవి కూడా ఎవిడెన్స్ సహా నేను పవన్ కళ్యాణ్ గారికి నేను ఆ ఫైల్ ఫోటోప్ చేయడం జరిగింది సార్. అది చూసి అర్థమైంది సార్, మన కర్ణాటకలో జరిగిన ఎలక్షన్ వల్ల ఒక్కొక్క సిపిఎస్ ఎంప్లాయ్ సుమారుగా 1200 రూపాయలు డబ్బులు పోగొట్టుకోవడం, వాళ్ళ అకౌంట్లో షేర్ మార్కెట్ ఒడిజిడుగుల వలన, అమెరికాలో ఎలక్షన్ జరిగితే మా అకౌంట్లో సుమారు 3000 రూపాయలు డబ్బులు పోగొట్టుకోవడం, ఇదంతా షేర్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం జరిగింది. దీని మీద తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తామని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.